ఈసారి గోదావరి జిల్లాలో జరిగే ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపించడం ఖాయం. పోటీ మామూలుగా ఉండదు. ఈసారి గోదావరి జిల్లాలో ఇప్పటికీ అధికార పార్టీ గ్రిప్లోనే ఉన్న ప్రతిపక్షాలని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పైగా పొత్తుతో ఈక్వేషన్స్ మారాయి. సో వైసీపీ ఈసారి చెమట వచ్చాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ సత్తా ఎంత, వ్యూహాల్లో ఏ పార్టీ ముందుంది, ఆపరేషన్ గోదావరి పేరుతో 3 పార్టీలు రచిస్తున్న ప్రణాళికలేంటి? మీరు గోదావరి జిల్లాలో మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాదని నేను చూసుకుంటాను. అందరూ అడుగుతూ ఉంటారు, ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకున్నావు ఇక్కడ అంటే, నా మూలాలున్న జిల్లాలని నేను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలను అవగాహన చేసుకోవడానికి, అందుకే నేను ఎక్కువ నెలలు ఎక్కువ రోజులు ఇక్కడ గడుపుతా ఉన్నాను. నా కోరిక, నా ఎయిమ్ వైసీపీ ఇక్కడ 34 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు. వ్యూహాలన్నీ గోదావరి జిల్లాలపైనే. వైసీపీకి ఒక్క సీటు రానివ్వనన్న పవన్, ప్రతిపక్షానికి ఒక్క సీటు దక్కకుండా జగన్ ప్లాన్. అటు టీడీపీ ఇటు బీజేపీ కూడా. కేవలం 34 సీట్లు కావవి, 20% సీట్లు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలకు అంత ప్రాధాన్యత. ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీకే రాష్ట్రంలో అధికారం దక్కుతుంది. 2014లో ఎక్కువ సీట్లు గెలిచినందుకే టీడీపీ అధికారంలోకొచ్చింది. 2019లో గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టడం వల్లే వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. సో ఉభయ గోదావరి జిల్లాలు ఎందుకంత ప్రత్యేకం అనేది వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు జనసేన కూడా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టింది. మీరు గోదావరి జిల్లాలో మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాదని నేను చూసుకుంటాను. టీడీపీతో పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు అడుగుదాము అనుకుంటోంది జనసేన. బయట వస్తున్న సమాచారం ప్రకారం 22 నుంచి 24 సీట్లు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో 8 నుంచి 9 సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెడుతున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు 28, 29, 30 తేదీల్లో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. ఈ 3 రోజుల రివ్యూ మీటింగ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 3 జిల్లాల్లో ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామన్న దానిపై పార్టీ ఇన్ఛార్జీలు, నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు పవన్. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు 20,000 నుంచి 30,000 ఓట్లు వచ్చాయి. వాటిపై ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారు పవన్. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు కూడా గోదావరి జిల్లాలోనిదే. బట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకే ఒక్క సీటు గెలిచిన 14.84% ఓట్లు దక్కించుకుంది జనసేన. ఇక పశ్చిమ గోదావరిలో ఒక్క సీటు గెలవకపోయినా 11.68% ఓట్లు వచ్చాయి. అందుకే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెజారిటీ సీట్లు అడుగుతోంది జనసేన. ఇప్పటికైతే భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగటూరు, నిడదవోలు, పోలవరం, ఏలూరు, తణుకు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కైకలూరుతో పాటు మరో స్థానాన్ని జనసేన కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇవే ఫిక్స్ అయితే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు త్యాగం చేయాల్సి రావచ్చు. కాకినాడ మీటింగ్ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేన అడగబోయే సీట్ల లెక్క కూడా తేలిపోనుందని తెలుస్తోంది. అటు టీడీపీ కూడా ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. జనసేన కోసం టీడీపీ తగ్గేందుకు రెడీ అయింది. తమ్ముళ్ళు త్యాగాలకు సిద్ధం కావాలని అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది. అయితే త్యాగం మాటున ఎవరికి ఎసరు పెడుతుందో అన్న భయం టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఒకవేళ త్యాగం చేయాల్సి వస్తే గనుక రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి, రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, పిఠాపురం నుంచి వర్మ త్యాగానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుందని పార్టీలోని వాళ్లే మాట్లాడుకుంటున్నారు. పోలవరం టికెట్ కూడా పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చేమో అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బొరెగం శ్రీనివాస్ తన కార్యకర్తలతో రహస్య సమావేశం పెట్టారని చెబుతున్నారు. టికెట్ తనకే వచ్చేలా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.
త్యాగాల్లో భాగంగా వైసీపీ నుంచి వచ్చే వారి కోసం సీట్లు వదులుకోవాల్సి రావచ్చనే టాక్ వినిపిస్తోంది. జ్యోతుల చంటిబాబు టీడీపీ తరపున జగ్గంపేట టికెట్ అడగొచ్చంటున్నారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఇక్కడ 2 పవర్ పాయింట్లు ఉంటే అభివృద్ధి అన్నది నోచుకోదు. మాది చాలా బ్యాక్వర్డ్ నియోజకవర్గం. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతని సర్వీస్ అతను చేసుకోవచ్చు, అతని విధానంలో అతను వెళ్ళొచ్చు తప్పించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యుడిగా నన్ను అంటుకొనున్నటువంటి నా కేడర్కి అన్యాయం జరగకుండా ఉండాలనుకుంటే చంటిబాబుని మాత్రం నిర్విధంగా నేను తిరస్కరిస్తాను. నేను అసలు అతన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు. పైగా జనసేన పార్టీ 22 నుంచి 24 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి అనకాపల్లి, రెండోది కాకినాడ. పొత్తుల్లో భాగంగా లోక్సభ స్థానాల్ని కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి టీడీపీనే కొంత త్యాగం చేయాల్సి రావచ్చు. కాకినాడ ఎంపీ స్థానాన్ని ముద్రగడ కుమారుడు ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ టికెట్ను జనసేన తీసుకొని వైసీపీ నుంచి ముద్రగడ వారసుని దింపితే పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీకి ఎక్కువ సీట్లు రాకపోయినా ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. పైగా ఈసారి జనసేనతో పొత్తు ఉంది. ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో సీఎం జగన్ కు తెలియనివి కావు. అందుకే ప్రత్యేక వ్యూహంతో వెళ్తున్నారు. అవసరమైతే సిట్టింగ్లను మార్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నుంచి 4 స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉండొచ్చని చెప్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ తరపున ఎవరికి సీటు ఇవ్వబోయేది జాబితా సిద్ధం చేసినట్టు సమాచారం. అతి త్వరలోనే లిస్ట్ బయటికి రాబోతోంది. దీనికి తగ్గట్టే ఒక్కో ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడుతున్నారు సీఎం జగన్. జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, పిఠాపురంలో పెడం దొరబాబు, పత్తిపాడులో పర్వతపూర్ణ చంద్రప్రసాద్, రాజోలులో రాపాక వరప్రసాద్, అమలాపురంలో పినేపి విశ్వరూప్, పి గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా, పోలవరంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజును మారుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్లో పిఠాపురం నుంచి ఎంపీ వంగా గీత, జగ్గంపేట నుంచి మాజీ మంత్రి తోటా నరసింహం, పత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు పేర్లు వినిపిస్తున్నాయి. పెద్దాపురం టికెట్ ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడికి ఇవ్వొచ్చంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంచేదంటే మాకు టీడీపీకి వెళ్ళే ఆలోచన నాకు కానీ మా కేటర్ కానీ ఎవ్వరికి లేదు. ఎంచేదంటే ఇక్కడ మాకు మంచి గౌరవం ఉంది. అభ్యర్థిగా పేరు ప్రకారం లేదని మీరు ఎలాగనుకుంటున్నారు? అది నిర్ణయించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయం మేరకే మేము పనిచేస్తాం. ఉభయ గోదావరి జిల్లాలో కాపుల తర్వాత ఎస్సీ సామాజిక వర్గానిదే పైచేయి. అయితే ఈక్వేషన్లు ఎలా ఉన్నా ఈసారి బీసీ ఓట్లను గట్టిగా నమ్ముకుంది వైసీపీ. ఈ జిల్లాల్లో కాపులకు పోటీగా బీసీలను అభ్యర్థులుగా బరిలోకి దించితే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు సీఎం జగన్. దానికి తగ్గట్టుగానే నిర్మోహమాటంగా అభ్యర్థుల్ని మార్చేందుకు సిద్ధపడుతున్నారు. అన్నా నేను నీకు విధేయుడిని, నువ్వు కత్తి పట్టుకునుండి నిన్ను నరికేస్తానంటే, ఎందుకని అడగకుండా తల పెట్టగల సమర్థత, ధైర్యం నువ్వు బంగాళాఖాతంలో దూకమను, ఎందుకు దూకమంటున్నావు? అడగకుండా దూకగల సమర్థత, ధైర్యం నాకు. నిజానికి బీసీ ఓటు బ్యాంక్ టీడీపీ వెంట ఉండడం వల్లే 2014లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. 2019లో సగానికి పైగా బీసీ ఓట్లను వైసీపీ చీల్చగలిగింది. దాని ఫలితంగానే ఇప్పుడు అధికారం దక్కించుకుంది. సో కాపుల ఓట్లు తగ్గిన చోట బీసీలు తమకు అండగా ఉంటారనే లెక్కలో ఉంది వైసీపీ. ఎలాగో మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు వైసీపీ వెంటే ఉంటారనే ధీమా సీఎం జగన్లో కనిపిస్తోంది. అందుకే సిట్టింగ్ల మార్పులతో కొంత అలజడి రేగినా సోషల్ ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు సీఎం జగన్. ఇక బీజేపీ సంగతి ఇప్పటికైతే పొత్తుల్లోకి వచ్చేది లేనిది చెప్పలేదు గాని, వస్తే గనుక ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్లే బీజేపీ టార్గెట్ అవ్వొచ్చంటున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీ సీట్లు గెలిచిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. సో అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంపీ సీట్లను బీజేపీ జనసేనకు ఇచ్చి
మెజారిటీ అసెంబ్లీ సీట్లు తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో కాకినాడ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలిచింది. నర్సాపూర్, రాజమండ్రిలోనూ బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఆ లెక్కన ఈసారి 400+ టార్గెట్ పెట్టుకున్న బీజేపీకి ఎంపీ సీట్లే ముఖ్యం కాబట్టి గెలిచే సీట్లే అడుగుతోంది. జనసేన, టీడీపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న బలాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా 3 పార్టీలు ప్లాన్ చేస్తున్నారు. 3-4 సర్వేల రిపోర్ట్ల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. అటు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా చేయాలంటే జనసేన తరపున ఎన్ని సీట్లు అడగాలి, అక్కడ ఎవరిని బరిలో దింపాలి అనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఇటు టీడీపీ కూడా త్యాగానికి సిద్ధపడుతూనే పొత్తుల్లో భాగంగా అన్ని సీట్లు గెలవడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తంగా ఒక్కటే టార్గెట్, ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లు చేజారిపోకూడదు. ఇదే అన్ని పార్టీల టార్గెట్. ఇందులో ఎవరిది పైచేయి ఉండబోతుందో చూడాలి.